సో ఫైనలీ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎవరికి ఓటేస్తున్నారు? ఎవరికైనా ఓటేయండి, బట్ వేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం. నేను క్రిస్టియన్ కాబట్టి జగన్కి, లేకపోతే కాపులు కాబట్టి పవన్ కళ్యాణ్కి, లేకపోతే హిందూస్ కాబట్టి బీజేపీకి ఇలాగ ఓటేద్దాం అని అనుకుంటే మనకన్నా ఫూల్స్ ఎవరు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలని కాదు, బట్ యాక్చువల్లీ ఆయన పాలిటిక్స్లో రావడం నాకు ఇష్టం లేదు. పెద్ద యాక్టింగ్ చేయడు, పెద్ద డ్యాన్సులు చేయడు, అయినా సరే పిలిచి కోట్లు ఇచ్చి సినిమాలు తీయించుకుంటారు. మనం చూస్తాం, చాలామంది ఫ్యాన్స్ కూడా చూస్తారు, అలాగే ఎంజాయ్ చేస్తారు. అలా ఉండొచ్చు కదా హ్యాపీగా. అలా ఉండకుండా పాలిటిక్స్కి వస్తారు, కష్టపడతారు, అందరి చేతి తిట్లు తింటారు. సో నాకు అంతగా నచ్చదు. ఎవరికి ఉంటుంది? సార్ షార్ట్ అని చెప్పగానే ఏసీ క్యారవాన్ నుంచి వచ్చి నార్మల్గా యాక్ట్ చేసి పెద్ద డ్యాన్స్లు ఏం చేయకుండా మళ్ళీ అలా ఏసీ క్యారవాన్లోకి వెళ్ళిపోతే కోట్లు ఇస్తున్నారు అని చెప్తే ఎవరైనా చేస్తారా? మీరు కానీ నేను కానీ ఎవరూ చేయము. బట్ అదంతా వదిలేసి ఆయన బయటకు వచ్చి ఎండ్లో కష్టపడి ప్రజల గురించి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. అదంతా వదిలేసి ప్యాకేజ్ స్టారు ప్యాకేజ్ అని అందరూ అంటుంటే చాలా కామెడీగా ఉంటుంది అన్నమాట. నేనే ఆ పొజిషన్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటిక్స్లోకి రాను. నేనే కాదు, ఎవరూ రారు. అంత కంఫర్టబుల్ లైఫ్ వదిలేసుకొని ఎవరు వస్తారు చెప్పండి పాలిటిక్స్లోకి. బట్ అవన్నీ వదులుకొని ఆయన వచ్చి ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వకపోతే ఎలాగా? బోలెడు కేసులు నెత్తి మీద ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చి కూర్చోబెట్టాం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి క్రిమినల్ కేసెస్ లేవు. పెళ్ళిళ్ళు అనే ఒకే పాయింట్తో ఆయన్ని కావాలని తొక్కాలని ట్రై చేస్తారు. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఆయన పెళ్ళిళ్ళు చేసుకొని డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయట్లే. వాళ్ళు సెటిల్ చేస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే జగన్ వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదరే రోడ్డు మీదకి వచ్చి గొడవ పెడుతున్నారు. ఈయన మంచోడు కాదు, ఈయనకి ఓటు వేయద్దని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. ఎవరు నమ్మాలి? ఆయన వస్తే మనం బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కానంటే మనం కష్టపడితే మనకి జాబ్ ఆపర్చునిటీ ఉంటే మనమే హ్యాపీగా జాబ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళు పోషించుకోవచ్చు. ఎవరో వచ్చి మనకి బటన్ నొక్కి సంవత్సరానికి 10,000 15,000 వేయక్కర్లే. పథకాలు నమ్మి ఓట్లు వేసామంటే మనకన్నా బావిలో కప్పలు ఇంకెవ్వరు ఉండరు. ఈ పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలు వస్తున్నాయి, వేస్ట్. మన డబ్బులే తీసుకొని మళ్ళీ మనకే కొంచెం ఇచ్చి వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. అది మ్యాక్సిమం అందరికీ అర్థమై ఉంటుంది. సో ఆ పథకాల్లో వచ్చే 10,000 15,000 కన్నా మన స్టేట్ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ఇంకెన్ని రోజులు ఆ పథకాల మీద ఆధారపడతాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ చేంజ్. సో మనం మారాలి. ఓట్ ఫర్ ఎ చేంజ్ అండ్ ఓట్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. జై హింద్.